Hey guys, welcome to Crazy Bros. Guys, 174 దగ్గర ఎవరో లంగర్ వేసి ఆపినట్టు అట్ట ఆగిపోయింది. అది కదలట్లా. అదే కదా, ఎందుకు కదలట్లేదు నాకు అర్థం కాదు. అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ క్రాంతి మీసం అనే వీడియో 1 lakh వెళ్ళిందా, తర్వాత కూడా 1 lakh వెళ్ళుంటే చూసేవాళ్ళు మళ్ళీ చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, అది ఓకే. కానీ 174 దగ్గర ఆగిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది కొంచెం నెట్టండి, పుష్ చేయండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, 175కి 100 సబ్స్క్రైబర్, మనం 2 lakh సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ పెడుతున్నాం కదా క్రాంతి వీడియోలు. ఏందో కదా, ఎందుకు చూడరన్నా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయరన్నా? వరుసగా పెడితే సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పారు కదన్నా, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పారు కదన్నా, వరుసగా చేశాం కదన్నా. ఐపీఎల్ వీడియోలు చెప్పాడు అన్నా, క్రాంతి అన్న, టోల్ అన్న అన్నారు కదన్నా, ఇప్పుడు ఏమైందన్నా? సబ్స్క్రైబ్ చేయండి అన్న, చేస్తారు. వరుసగా పెడుతున్నాం కదన్నా. రేపు సాటర్డే సండే ఉంది, చేస్తారు. సో ఈరోజు ఇంకో కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాం అనమాట. మనోడు ఈసారి ఏదో కొంచెం సరికొత్త ఛాలెంజ్ తీసుకొచ్చాడు. మొత్తానికి ఏదో 90s అడ్వర్టైజ్మెంట్ ఛాలెంజ్ అంట. అంటే 90s లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, ఆ పాటని గెస్ట్ చేయాలి. పాడాలి, పాడతాలే, పాడకుండా ఎట్టుంటాలి. కానీ విషయం ఏంటంటే ఈ చాలా ఓల్డ్ అనమాట. అంటే 90s లో మనకి దూరదర్శన్, టీవీ స్టార్ట్ అయిన కొత్తల్లో వస్తాయి కదా, సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. సరిగ్గా కాదు కదా, అప్పుడు పుట్టావను అని చెప్పి అడుగుతారేమో. ఇప్పుడు పుట్టామంటే 90s కిడ్స్ కదా మనం. వాస్తవమే. మీరు ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే 90s కిడ్స్ అంటే 90s లో పుట్టినోళ్ళనే, అది జస్ట్ నార్మల్ సెంటెన్స్. 90s లో పుట్టిన వాళ్ళు ఎవరు కింద కామెంట్. ఎందుకంటే అన్నిట్లో బెస్ట్ ఎరా ఏంటంటే 90s కిడ్స్, దే హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అని నేను అనుకుంటున్నాను. సో మేబీ ఎందుకంటే మనదైతే 90s కిడ్స్ అయితే బెస్ట్ జనరేషన్ అనమాట. ఈ ఇప్పుడు వచ్చే నువ్వు ఉన్నప్పుడు జెన్జీ గానీ, జెన్ ఆల్ఫా గానీ, నువ్వు ఉన్నప్పుడు 10 రూపాయలు ఉంటే 5 పైసలు ఉన్నాయా? లేవు కదా. 10 పైసలు ఓల్డ్ అనుకుంటారు. మళ్ళీ పావల దగ్గర నుంచి ఉన్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మా తాతయ్య రూపాయి ఇస్తే విషయం రూపాయి ఇస్తే అది. అండ్ సరేలే, అవి మళ్ళీ చదువుదాం. ఇది స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే చీటీలు రెడీ చేశాడు. ఇది దాంట్లో బేసిక్గా ఏమున్నాయో నాకు తెలియదు. 10 సెలెక్ట్ చేశారు. నాకు ముందే చెప్తున్నాను, ఇది చాలా కాలం అయింది కాబట్టి సరిగ్గా గుర్తుంటే లేదని చూడాలి. గుర్తుండు అంటే నాకు మెమరీ పవర్ ఎక్కువ కదా. కానీ ఈ పాటలు ఏవి కూడా మనకి తెలుగులో దొరకట్లేదు. సర్లే, ఏదో ఒకటి యూట్యూబ్లో తెలుగులో దొరకట్లేదు, అంతా ట్రై చేశాను. ఫస్ట్ ఈజీది వచ్చింది గాయస్. ఏది? వాషింగ్ పౌడర్ నిర్మా. ఓకే, రెడీ? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలే తలతలగా మెరిశాయి, అందారు మెచ్చిన నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఇది గురించి చెప్పాలి. వాషింగ్ పౌడర్ నిర్మా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్నపిల్లలందరికీ అడ్వర్టైజ్మెంట్ పాట ఏదైనా బాగా వచ్చిందా అంటే అది వాషింగ్ పౌడర్ నిర్మా. అంత క్యాచ్గా ఉండింది అనమాట. పాలలోని తెలుపు నలుపు, అది తెలుసా నీకు? అంటే దాని మీద స్పూఫ్ ఉందండి మీ ఇంటి దగ్గర. వాడు పాలలోని తెలుపు పంది ముడ్లో నలుపనే ఏమిటంటే మీరు మాట్లాడేది వచ్చేది సంథింగ్. కానీ ఆ లిరిక్స్ లో గొప్పతనం ఏం తెలుసా? పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అని. అది ఎందుకు రాశారంట రచయిత, ఆ రోజుల్లో కొంతమంది పాలు అమ్మేవాళ్ళు అది తెల్లగా రావడానికి నిర్మా పౌడర్ కలిపేవాళ్ళంట. అప్పుడు రూమర్ ఒకటి ఇచ్చింది. అది ఏం లేదు. మొత్తానికి అయితే నిర్మా బాగా పాడడం లేదా కింద కామెంట్ చేయండి. ఆ పాట మీకు. కానీ నిర్మాలో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. నిర్మా పాట తెలుసా నీకు? సుప్పనట్టు వచ్చింది ట్రాంగల్నే, జొప్పనట్లా బురద లేచింది లాగానే. నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలలో తెలుపు నిర్మాతో వచ్చిందని చెప్పేసి డైలాగులు చెప్పింది అది. ఎనీవే వాషింగ్ పౌడర్ నిర్మా అనేది లెజెండరీ తెలుగు యాడ్స్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ యాడ్ ఏదైనా ఉందంటే ఇది వాషింగ్ పౌడర్ నిర్మా. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ టోనీ తీస్తాడు. కుక్లిచ్చు ఎందుకు అట్ట చేస్తున్నా
అంటే నీకు పాట బాగా పాడాలి నా గొంతుతో. ఏది స్ప్రైట్ చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి స్ప్రైట్ అది క్రూదే పాడాలా? అంటే ఫేమస్ అదే కదా. అది ఒక కాక ఒకటి వచ్చి రాళ్ళు వేసి ఉండిద్ది అది. ఎందుకంటే మీ స్కూల్లో తెగపాడేవాళ్ళం అది. ఒక చిలిపి కాకి ముస్తాబయింది, ఒక చిలిపి కాకి హుషారయింది, రాళ్ళతో అది దారు నింపుతూ అది అలసిపోయి అరే ఏమో एक चतुर काक करके सिंगार, एक चतुर काक बड़ा होशियार. తెలిసిందా ఏంటి? స్ప్రైట్ ఇది క్లియర్, स्प्राइट क्लियर है. అది హైలైట్. వాయిస్ కూడా అంటే మాడల వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగా కాబట్టి వాడికి పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ +1 ఇవ్వచ్చు. +1 లేవు ఉండవాలి. +1 ఇవ్వచ్చు, పాయింట్ ఇవ్వచ్చు. నేను నిర్మాణ అంత బేస్ తో పాడితే మాకు +1 అంటే వచ్చింది. వాయిస్ చేంజ్ చేశాక క్రాంతి వాయిస్ అటైతే నేను అన్నిటికి వాయిస్ చేంజ్ చేస్తా అట్ట పెట్టబాక. ఎందుకంటే కానీ స్ప్రైట్ చాలా యాడ్లు ఉన్నాయి, వాటిలో అన్నింటిలో మాత్రం గొప్ప యాడ్ ఏదంటే మాత్రం ఇది. అది మెడలో అది వేసుకొని ఆ కాకి వచ్చి స్కూల్లో నుంచి వచ్చేవాళ్ళం కదా, మధ్య తినడానికి వచ్చేవాళ్ళం కదా, అప్పుడు వచ్చేది యాడ్ వచ్చేది. అండ్ దాని మీద మా క్లాసులో పృథ్వీరాజ్ అన్నవాడు ఉండేవాడు. ఆ పృథ్వీరాజు ఆ పాట పాడుతూ ఉండేవాడు అనమాట. అందుకని నాకు బాగా గుర్తు ఆ పాట. ఎందుకంటే తెలుసు కదా పృథ్వీగాడు తెలియదు బాగా. సో మనోడి గురించి చెప్పేది ఏంటంటే, అంటే అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు తెలియదు. వాళ్ళ నాన్న మా నాన్న స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న మా నాన్న డిగ్రీ దాకా ఫ్రెండ్స్. సో మేము అప్పుడు ఒంగోలు పోలీస్ క్వార్టర్స్, వాళ్ళ నాన్న కూడా పోలీస్ అనమాట. సో వాడు నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు కూడా ఫ్రెండ్సే మేము. ఒకే స్కూల్, ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ వేరు, కాకపోతే ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇప్పుడు కూడా ఫ్రెండ్సే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఈడు ఒకే క్లాస్, వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి మా ఫాదర్ నుంచి మేము కూడా ఫ్రెండ్స్ అనమాట. తర్వాత మా పిల్లలు ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము ఇక్కడ చీరాల్లో ఉన్నాం, వాళ్ళు అక్కడ ఒంగోలులో వేరే దగ్గర ఉన్నారు. సో వాళ్ళు వేరే దగ్గర, కాకపోతే మేబీ అది. సో మొత్తానికి అయితే ఈ స్ప్రైట్ వల్ల మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అండ్ నెక్స్ట్ నేను తీస్తాను గైస్. అంత ఎతుకుతున్నావేంది? ఈజీ రావాలి, అసలుకే పాటలు గుర్తులేవు కదా. ఖజానా అయ్యా నెంబర్ 1 పాట ఇది, నెంబర్ 1 పాట ఖజానా పీరియడ్ ఇది నెంబర్ 1 గుర్తించుకో. విధంగా వ్యత్యాసంగా రూపంగా అద్భుతంగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఖజానా ఖజానా విధంగా వ్యత్యాసంగా అపురూపంగా అద్భుతంగా ఖజానా జ్యువెలర్స్. రాట్లేదా? తెలిసిపోతుంది ఖచ్చితంగా, చూస్తేనే తెలిసిపోతుంది. వాడు చెప్పేది కూడా ఖజానా జ్యువెలరీస్, చూస్తేనే తెలిసిపోతుంది ఖచ్చితంగా. సో మొత్తానికి అయితే థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో నువ్వు కొంచెం తడబడినట్టు అర్థమైంది నాకు. తడబడినట్టు ఇది ఎప్పుడుదో కదా, అది నాకు సరిగా ట్రై కావాలి కానీ పాడాను లేదా. విధంగా తర్వాత ఏంది? వ్యత్యాసంగా అపురూపంగా అద్భుతంగా. లేడీ వాయిస్ లో రావలేదు, నువ్వు లేడీ వాయిస్ లో అవసరం లేదు, పాట పాడితే చాలు. కానీ వ్యత్యాసంగా అపురూపంగా ఎంత దరిద్రం ఒక్కొక్క నిమిషం ఉండు ఒకే లైన్. అపురూపంగా అద్భుతంగా నువ్వు వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా. వీళ్ళు అమ్మాయి జీన్స్ ఉన్నాయండి, వీళ్ళు లేడీ జీన్స్ లేదు. వాయిస్ మాడ్యులేషన్, మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ ఏ వాయిస్ అయినా నేను చేయగలను. ఐపీఎల్ వీడియోస్ చూసారు కానీ నెక్స్ట్ ది అమ్మ. ఖజానా ఏంటంటే మనం కొనలేకపోయినా కానీ పాట పాడుతున్నాం, అది గొప్పతనం. తీస్తున్నావా? నేను తీసిన పక్కన పడేస్తున్నావా? నువ్వు తీసిన చించి పడేస్తున్నావు నువ్వు. అబ్బో చింతాల్ ఫ్రెష్ గురించి చెప్పాలి. చిన్నప్పుడు నేను వాడిని సూపదే. చిన్నప్పుడు ఏంది, పెద్ద అయిందాకా, పెళ్ళి అయిందాక కూడా చింతల సోపే. ఇప్పటికి మా డాడీ వాడేది చింతాలే.
సింతాల్ సోప్ కాకపోతే రెడ్ది కాదు, గ్రీన్ది. ఆ గ్రీన్ పాట ఇప్పుడు పాడాలి. సింతాల్ ఫ్రెష్ యాక్చువల్ సింతాల్ fresh. ఇప్పుడు సింతాల్ లైన్ నిమ్మకాయ కొట్టేసేసారు. చింతాల్ లైన్ ఫ్రెష్ సింతాల్ ఫ్రెష్ అప్పట్లో విషయం మంది చింతాలి. మీలో ఎంతమంది చింతాల్ సోప్ వాడేవాళ్ళ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. లిరిలు, సింతాలు, మళ్ళీ సింతాల్ డామినేషన్ సంతూరు. కానీ సింతాల్ అప్పట్లో డామినేషన్ బాగుండేదిలే. సో ఇప్పుడు పాట పాడాలి. ఫస్ట్ వస్తారు వాళ్ళు, ఆడికి వెళ్తారా, పిక్నిక్ వెళ్ళిపోతారు, స్నానం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు తనువు తాజా మనసు తాజా, తనువు తాజా మనసు తాజా, తోడు లేనిది తాజాదనం సింతాల్. తనువు తాజా మనసు తాజా, తనువు తాజా మనసు తాజా, సింతాల్ ఫ్రెష్ తోడు లేనిది తాజాదనం. తిరిగేసి వస్తారా అని చెప్పి అది హైలైట్ అసలు. ఓ బాగా ఫ్రెష్ కనిపిస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారా అనగానే మామూలు లేదండి తిరిగేసి వస్తున్నాం. అంటే చింతాల్ సోపుతో నువ్వు స్నానం చేస్తే ఎంత తిరిగి వచ్చినా కానీ అంత ఫ్రెష్గా ఉంటావని అంత సింబాలిక్ గా డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టర్ క్లాప్స్. నెక్స్ట్ తీయ్యా డైరెక్ట్ క్లాప్స్. ఏంది అంత ఎతుకుతున్నావు, ఏంది పక్కన తీయకుండా చూసుకొని చినిగిపోయిన వాటిని తీసుకుంటున్నారా? నేమా శాండిల్ సోప్ అంట. ఇది నెంబర్ 1 సార్. నేమా శాండిల్ అప్పుడు బాగా తిరిగేదిలే, నోరులో తిరిగేది. ఎవరు వాడేవాళ్ళు కాదు కానీ నోట్లో తిరిగేది. పాట మాత్రం బాగా తిరిగేది. నెంబర్ 1 పాట. హీరోయిన్ కూడా మన హీరోయిన్, తమ్ముడు సినిమాలో హీరోయిన్ కదా. బంగారు దేహం పసుపు గంధం నేను నీ శాండిల్ గర్ల్, 21st century గర్ల్, నాదే లోకమంతా నీ మస్తానుదం. బంగారు దేహం పసుపు గంధం నేను నీ మస్తాను చండాలంగా పాడాడు కానీ ఇద్దాం పాయింట్. చండాలంగా ఏం లేదు, అంతే పాట అది. బంగారు దేహం పసుపు గంధం నేను నీ మస్తాను గర్ల్, నీ మస్తాను గర్ల్, 21st century గర్ల్, నాదే ఇది మరి అది అసలు మన ఏంది ఛాలెంజ్, పాట పాడాలి. అమ్మాయిలాగా కాదు, ఆ ట్యూన్, అవును ఆ ట్యూన్ రావాలరా. ట్యూన్ వచ్చింది మళ్ళీ మధ్యలో మగోళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే అట్టుండిది అట్ట పాడా నేను అంతే. బంగారు దేహం పసుపు గంధం నేను నీ శాండిల్ గా, దాంట్లో ఏమీ లేదు. ఇదే పాట ఎస్పి పాడితే అట్టుండిది అట్ట పాడి. లైన్ మిస్ చేసావు. లైన్ మిస్ చేశాను నా ఇదిగో. దాని తర్వాత నేను నీ శాండిల్ గా, అది మిస్ చేసావు. మీరే న్యాయం చెప్పండి. అది మిస్ చేసాడు, కరెక్ట్గా పాడలా. పాడేమలే ఇంక అంతకంటే ఏంది పాడేది. ఎప్పుడో చిన్నప్పుడు ఎన్న పాటలు ఏంది ఇంకంటే మ్యూజిక్ కూడా పాడాలంటాడు. మృదంగం చేస్తాడు నీకు ఇప్పుడు. నువ్వు డర్మికులు పాట పాడిన తర్వాత దాని గురించి చెప్పాలి. ఏది డర్మికులు చాలా రకాలు ఉన్నాయి. ఏది ఇటు గోడకు గీసుకుంటుంటాడు, అది పాడేదా? అది పాడు. అంటే అన్ని రకాలు వచ్చాట నీకు. అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని పాటలు లాగా ఉండవు. కానీ ధర్మికులు అది పాడాలి నువ్వు. మనం షవర్ టు షవర్ బ్యాచ్ అయినా కానీ ధర్మికులు అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో తొక్క అవతల వేసేది. స్టార్టింగ్ ఏదో వచ్చింది ఇది. స్టార్టింగ్ ఎట్లా అది వ్యాసు ఏదో వస్తుందిరా. స్టార్టింగ్ క్లూ ఇస్తాయి వీడికి, గుచ్చేమండి అని వచ్చింది. నువ్వు జబ్బాక వ్యాసం అని చెప్పేసి అంటున్నాగా నేను. వచ్చింది నాకు. గుచ్చే మండే వేసవి, గుచ్చే మండే వేసవి కాలం వచ్చింది, గుచ్చే మండే చెమటకాయలు తెచ్చింది, వచ్చింది కాలం చల్లని చల్లని డర్మి కూలుది, చల్లని చల్లని డర్మి కూలుది. అది డర్మికూల్. డర్మికూల్ ఏంటంటే ఎందుకంటే 2-3 పాటలు ఉండేసరికి నాకు ఏదనేది మిస్ మ్యాచ్ అయిపోయింది. మొత్తానికి వచ్చిందిలే, పాట వచ్చిందిలే. కానీ డర్మికూల్ అప్పుడు ఎండాకాలంలో ఏంటంటే ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు కుక్కలాగా బయటికి పోలీస్ క్వార్టర్స్ లో గ్రౌండ్ ఉండేది పెద్దది. క్రికెట్ ఆడుతూ ఉండడం, మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలో ఆడేవాళ్ళం. వెనకాల చెమట పుక్కులు అసలు మామూలుగా ఏలియన్ లాగా ఉండేది అనమాట వెనక ఈపు. మా మమ్మీ ఏంటంటే ఇంత వేసేది, కిలో వేసేది. షవర్ టు షవర్. అప్పుడు మేము వాడేది షవర్ టు షవర్, ఐ హావ్ టు అడ్మిట్.
తర్వాత ఎందుకో డెర్మికూల్ వచ్చిందని చెప్పి డెర్మికూల్ తీసుకొచ్చాం. షవర్ టు షవర్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ లెజెండరీ బ్రాండ్. అవును, చవట బొక్కులకి డెర్మికూల్ తెచ్చిన తర్వాత ఈ పంత మంట పడుతూ ఉండిద్ది, అందులో గీరు కొంటా ఉంటాం, ఏది దుమ్ముని పెట్టి మంట పడుతూ ఉండిద్ది. డెర్మికూల్ అట్ట పౌడర్ ఏం కాలే చల్లగా హాయిగా ఉండిద్దయా. ఏంటంటే అదొక టైప్ ఆఫ్ మెంతోల్ కూల్ లాగా ఉంటుంది, కూల్గా ఉండిద్ది. అంటే ఐస్ గడ్డ పొడుగునట్టు ఉండేది, హాయిగా ఉండేది. అది చవట బొక్కులలో కూడా మార్చేసి షవర్ టు షవర్ ఈజ్ ఆల్సో గ్రేట్, వెరీ గుడ్. ఓకే, అది గైస్ విషయం. ఇంకా నెక్స్ట్ నేను తీస్తున్నాను మెంటో ఫ్రెష్. మెంటో ఫ్రెష్ది పెద్ద పాట ఏం లేదు, అది వచ్చేసి జిక్ జిక్కా జిక్ జిక్కా జిక్కా అది కాదు, జిక్కా జిక్ జిక్కా జిక్కా జిక్ జిక్కా జిక్ చూడండి స్టూడెంట్ మేడా దీని నుంచి తీసారులే, అంత లేదు. అదే జిక్ జిక్కా జిక్ జిక్కా జిక్కా లైలాని చేయాలంటే ఇంప్రెస్, మజ్ను తిన్నాడు మింటో ఫ్రెష్. जब लैला को करना था इम्प्रेस, मजनू ने खाई मिंटो फ्रेश. అదొక్కటి కరెక్ట్గా చెప్పావు కానీ అదొకటి మెయిన్. అదే జిగిజిక్కా చిక్కా జిగిజిక్కా చిక్కా అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత ఫాస్ట్ బిట్లో జిగిజిక్కా చిక్కా జిగిజిక్కా చిక్కా జిగజిక్క జిగజిక్క అనేది ఉండిద్ది. మెయిన్ ఏంటంటే లైలాని చేయాలంటే ఇంప్రెస్, మజ్ను తిన్నాడు మింటో ఫ్రెష్. కొద్దిగా ఏదో కుండీది ఒకటి చెప్పావు. మెంటో ఫ్రెష్ చల్లగా ఉండేది, భలే తినేవాళ్ళు, చాలా తినేవాళ్ళు, చాలా మంది తినేవాళ్ళు. తిని అంటే కూల్ బ్రీజ్ వచ్చేది అనమాట, కానీ వీడికి మాత్రం స్మెల్ వచ్చేది. లేదు లేదు, అంత తప్పుడు మాటలేదు. 3 ఉన్నాయిరా ఇంకా. ఇది వాడితే నీ ఇది ఒకటి నాది ఒకటి ఉండిద్ది. ఇది అది త్రిప్లెక్స్ సోపా. త్రిప్లెక్స్ సోప్ సంస్కారవంతమైన సోప్. సంస్కారవంతమైన సోపు గురించి నీకు పాటలేదంటే నీకు సంస్కారం లేదని అర్థం. నువ్వు సంస్కారం ముగ్గురు కలిసి వేస్తారు డాన్స్, ఆ పాట పాడే. అదే ఆహా త్రిప్లెక్స్ సోపు శుభ్రతగంతో తోపు బట్టల దొరదల వేసేనే మగుల మనసులు మురిసేనే సోప్ బట్టలకు ఉట్టలకు ముడమాయో. ఆహా ట్రిపుల్ ఎక్స్ సోపు శుభ్రత చాలా తోపు, బట్టలు తెల్లగా మెరిసేనే మగువల మనసులు మురిసేనే ఉంటుంది పాట. కొంచెం కొంచెం పాట కొంచెం ఇది అవుతున్నాను. కానీ విషయం ఏంటంటే త్రిప్లెక్స్ సోప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, కానీ మా ఇంట్లో మాత్రం రిన్ సోపే వాడేవాళ్ళు. అవును, రిన్ ఎక్కువ వాడేవాళ్ళు. సర్ఫ్ ఎక్సెల్ తర్వాత రిన్ సర్ఫ్ ఎక్సెల్ కలిసినాయి కదా. ఏమలా ఏంటి మన తెలియదు. నేను బట్టలు ఉతకను, నువ్వు అంటే ఉతుకుతావు. నేను ఉతకటం కాదు, నేను తీసుకొని వస్తాను కాబట్టి సోపులు తీసుకొని వస్తాను కాబట్టి నాకు తెలుసు. నేను తీసుకొని వస్తాను పంపిస్తే ఇంట్లో. మరి నీకు తెలియలేదు కదా, అది ఎక్కడ తెలియలేకపోతే రెండు సర్ఫ్ ఎక్సెల్ అయిందని అంటే అది అలువుగా తీసుకొని అబద్ధాలు చెబుతావు. అబద్ధాలు కాదు, రెండు సర్ఫ్ ఎక్సెల్ అయిందంటే ఒకటి చెప్తున్నా కదా, నేను పని చేసే ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఎప్పుడైనా తమ్ముడు కొట్టుకెళ్ళి పని చేసినట్టు మీరు చూసారా? పెద్దోడే తీసుకురావాలి, బాధ్యతలన్నీ పెద్దోడిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళని పంపి అంటే ఆడి పిల్లోడు కదరా నువ్వు వెళ్ళరా అంటారు. రివర్స్ ఆడి పిల్లోడు కదా నువ్వు వెళ్ళరా అంటాడు. 20 సంవత్సరాలు వచ్చిన ఆడి పిల్లోడు కదా నువ్వు వెళ్ళరా అంటారు. ఇన్ని సార్లు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎద్దులాగా పడుకొని ఉంటే నేను వెళ్ళి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎంత అంటే చెప్తున్నా కదా, ఈడు లేచున్నా కూడా నేను నిద్రపోయేవాడు, నన్ను నిద్ర లేపి పంపించేవాళ్ళు. కరెక్ట్, అవన్నీ మైండ్ లో ఫిక్స్ చేసుకున్నా నేను. వీడు అసలు పని దొంగ అంటే అందరి ఇంట్లో తమ్ముడు అలాగే ఉంటాడు లేదు నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం వీడు పని దొంగ. ఈ రోజుకి వాడు పని దొంగ. ఈ రోజు సర్ఫ్ ఎక్సెల్ కలిసి టీవీలో చూస్తే ఎవరికైనా తెలిసిద్ది. అంటే నువ్వు పచారి కొట్టాడు దగ్గరికి వెళ్ళి వాడిని అడిగి 1-2 కలిసి నువ్వు కలిపావని. మరి నేను తీసుకొని వచ్చే పైన సర్ఫ్ ఎక్సెల్ ఏంది మమ్మీ ఈ 2 సర్ఫ్ ఎక్సెల్ 2 రాశారు ఏంటంటే ఈ మధ్య కలిసి నీళ్ళారా అని చెప్పేసి అన్నారు. అంతే, అట్ట తెలుసు నాకు. మొత్తం తీసుకొచ్చాడు. బియ్యం 16 రూపాయల రకం బియ్యం, 17 రూపాయల రకం బియ్యం, 15 రూపాయల రకం బియ్యం. నాకు తెలుసు అవి నీకు తెలియదు. అసలు ఆ పదాల గురించి కూడా తెలియదు నీకు. ఎందుకంటే వెళ్ళలేదు, పచారి కొట్టుకు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి తీసుకురాలేదు. కేసులు కొట్టులోకి వెళ్ళి ఏది కావాలంటే అది ప్యాక్ చేయించుకొని తీసుకొని వచ్చేది నేను. తప్పుడు మాట. కేసులు కొట్టు చీరాల్లో ఉంది. చీరాల్లో మేము ఎప్పుడో ఒకసారి వచ్చి పండగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేవాళ్ళం. అట చిన్నప్పుడు మేము ఉండేది ఒంగోలు పోలీస్ క్వార్టర్స్ లో పోలీస్ స్టోర్ ఉండిద్ది. మా నాన్న లిస్ట్ రాసిస్తే ఆ లిస్ట్ తీసుకెళ్ళి ఆడు మొహాన్ని కొడితే ఆడు కూర్చొని కొడతాడు. ఫస్ట్ ఏది కంప్యూటర్లో కొట్టి ఆ లిస్ట్ తీసి అప్పుడు వాళ్ళు తీసుకొని వస్తే నేను తీసుకొచ్చేవాడిని, మోసుకొని వచ్చేవాడిని. లేకపోతే మా నాన్న తేలి తెచ్చేవాడిని. వీడి బతుకు ఎప్పుడైనా వెళ్ళాడా? స్టోర్ లో మొత్తం తీసుకొచ్చేది నేనే. ఎందుకు నువ్వు వచ్చేది? నేనే తీసుకొని వచ్చేది. ఆ పండుగ ఎన్ని చెప్పినా కూడా నేను కాదు. నెక్స్ట్ ఇంకా నాది లాస్ట్ గైస్.
డైరీ డైరీ మిల్క్. మిల్క్ ఈ డైరీ మిల్క్ 90s కిడ్స్ అనే కాదు, అది 20s కిడ్స్, 21 కిడ్స్, 22 కిడ్స్ కూడా వీళ్ళు, ఎందుకంటే అది మామూలుగా ఎప్పుడైనా అదే ఉంటుంది. అదే పాట ఉంటుంది. కిస్ మీ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ మిస్ మీ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కిస్ మీ, ఐ కెన్ ఫీల్ యువర్ లిప్స్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, హ్యాపీనెస్. పాట ఎగరగొట్టాడు, మధ్యలో ఎగరగొట్టాడు పాట ఫ్లేవర్ Close your eyes and miss me. Close your eyes and kiss me. I can read your lips on your fingertips. అది వెరీ గుడ్. మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఐ కెన్ ఫీల్ యువర్ లిప్స్ పాడండి. యువర్ ఫింగర్ టిప్స్. దాని తర్వాత ఐ కెన్ ఫీల్ యువర్ ఐస్ అని చెప్పి ఉంటుంది కాబట్టి అరబిక్ భాషలో పాడాడు, తెలుగు అది ఉంటుంది. కానీ ఫ్లో వచ్చింది కదా, మొత్తం ఇంగ్లీష్లో అంత ఏడపడతాను చెప్పండి. ఈ మధ్యకాలంలో ఏడంటున్నాం అది లాస్ట్. బిగ్ బాబుల్ అయ్యా. బిగ్ బాబులు, బోమరు, ఈ రెండిట్లో మీకు ఏది ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. నాకైతే బోమర్ ఫేవరెట్, ఎందుకంటే వచ్చేవాడు కదా, ఎటు వచ్చి ఉండేవాడు బోమరు. అప్పుడు నాకు బాగా గుర్తు, మా స్కూల్లో బోమర్ వాళ్ళు వచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. అవునవును, అప్పుడు అది బాగా గుర్తు. బోమర్ ఎక్కువ తినేవాళ్ళం అండి. స్టిక్కర్లో కూడా ఉండేది కదా బోమర్లో ఉండి ఇది ఒకటి చెప్పడం మర్చిపోయానయ్యో. బోమరా బిగ్ బబుల్ మొత్తానికి బోమర్ కాదు, బిగ్ బబుల్ కాదు, వేరే బ్రాండ్ అది ఏదో ఉండేది, మొత్తం క్రికెటర్స్ స్టిక్కర్స్ ఉండేది. సో మేమేం చేసామంటే మాకు ప్యాడ్లు ఉండేవి, స్కూల్లో ప్యాడ్స్ ఉండేవి కదా, మా క్లాస్ వాళ్ళకి అదో కాంపిటీషన్ అనమాట. పొద్దున్నే వెళ్ళేది, అది కొనుక్కునేది, ఆ బిగ్ బబుల్ సంథింగ్ ఏదో కొనుక్కునేది, దాంట్లో స్టిక్కర్ వచ్చింది, ప్యాడ్కి అతికిస్తాం. వరుస 3 స్టిక్కర్లు వస్తే హ్యాట్రిక్, 6 స్టిక్కర్లు వస్తే వరల్డ్ రికార్డ్ అంట. వరల్డ్ రికార్డ్, ఇక వేరేదే లేదు. అప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని రేర్ ప్లేయర్స్ వచ్చాయి. నాకు హ్యార్షల్ గిబ్స్ నా ఫేవరెట్, హ్యార్షల్ గిబ్స్ వచ్చేది నాకు. అట్లా చాలా మంది వచ్చేది, అసలు చాలా వచ్చేది. అప్పుడు ఈ స్టిక్కర్లు భలే ఉండే, ఆ స్టిక్కర్ల కోసమే రోజు అది ఎంత నాకు పేరు గుర్తు చేయలేదు, లోకోపోకో అనుకుంటా. మొత్తానికి అయితే స్టిక్కర్ల కోసమే ఇవి కొనేవాళ్ళం అయ్యా. లోకోపోకో వాడు స్పెషల్గా తెప్పించేవాడు. అవును, అది నెక్స్ట్ నీదేం చూడు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పారు బిగ్ బబుల్ దగ్గర. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడి మళ్ళీ లేదండి, మర్చిపోయి. ఎందుకంటే అంటే పాత జ్ఞాపకాలు వెళ్ళే లోపల ప్రజెంట్ మర్చిపోతాం. అదేందో అది ఉంటుందిరా, ఇది అది ఉంటుంది చూసా, టాటా ఇస్ది ఒకటి ఉంటుంది, అది పాట బాగుంటుంది. ఆ పాట రాళ్ళు తీసుకుని వెళ్తా ఉండేది, అది రాళ్ళు తీసుకుని వెళ్తా. టాటా ఇస్ది ఒకటి పాట ఉంటుంది, పక్షులను. అది ఒక్క నిమిషం, స్టార్టింగ్ ఒక్క లైన్ నాకు కొద్దిగా ఇదిగా ఉంది. అందాల పక్షి మహారాణి పెట్టింది గొప్ప గుడ్లు, గుర్తు తెలియని గుడ్డు ఒక్కటి చటుక్కునొచ్చి చేరింది, దాని నుంచి వచ్చే తాబేలు దాన్ని దత్తు తీసుకుంది. రారా బాలగోపాల, నడిచే సమయం వచ్చిందిరా, ఎగిరే సమయం వచ్చిందిరా, నరవసమదులే పైనుంచి పక్షులు ఎగిరేలే, ఎగిరిపోయింది పెట్ట. चिड़िया रानी बड़ी सयानी अंडे दिए खास, एक अजनबी अंडा लेकिन लुढ़क के आया पास. అమ్మా తమ్ముడు డొడ్డోడు, ఆడు ఎగరలేడు, వద్దని చెప్పు, వద్దు బాబు. పైగట రంగంలో బిగ్ బబుల్, ఇది గొప్పగా పనికి వచ్చేది ఎట్లా వస్తుంది. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఓకే, ఎంత ఎక్స్ప్లెనేషన్స్ తో పాడినందుకు మీరు లైక్ కొట్టాలి ఖచ్చితంగా. ఇంత ఎఫర్ట్ తో పాడినప్పుడు నేనైతే పాడేవాడిని కదా బిగ్ బబుల్, అది నేను పాడేవాడిని కదా, నా వల్ల కాదు, అసాధ్యం అది. ఎందుకంటే అది చాలా కొంచెం హోంవర్క్ చేసినట్టు అర్థం అవుతుంది నాకు. హోంవర్క్ కాదు, కష్టం అది. యాక్చువల్గా యాడ్స్ అన్నీ కూడా హిందీలో ఉన్నాయి, పాటలన్నీ కూడా. అవును, అది ఒకటి హిందీలో, తెలుగులో ఎక్కడా కూడా దొరకలేదు. ఆ హిందీలోది విన్న తర్వాత తెలుగులో ఎట్లా ఉంటుంది కదా ఈ పాట అని చెప్పేసి పాత జ్ఞాపకాలు స్మరించుకొని నేను పాడటం జరిగింది. అది మొత్తానికి అయితే అది. మీరు కూడా మీకు ఇంకా చిన్నప్పుడు మీకు ఫేవరెట్ యాడ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా పాటలు ఉన్నాయి కూడా ఖచ్చితంగా కింద కామెంట్. నేను కుదిరితే పార్ట్ 2 చేద్దాం, ఏముంది తప్పేముంది, ఎందుకంటే స్మరించుకోవడంలో తప్పులేదు క్రాంతి. పాత జ్ఞాపకాలను స్మరించుకోవడంలో తప్పులేదు. సో కాబట్టి ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీరు. అది సో మొత్తానికి అయితే నాకు మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో తెలియదు, కానీ నాకు మాత్రం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అలా మైండ్లో ఫ్లాష్ అయినాయి. ఎందుకంటే అంటే అలాంటి సందర్భం వచ్చిద్దో రాదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్ప్రైట్ది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లా ఆడటం, లేకపోతే మా ఫ్రెండ్ ఆ స్ప్రైట్ పాట పాడటం, ఈ గుర్తు రావటం, ఆ డెర్మికూలు వేసుకోవడానికి ఆడటం, స్కూల్ ఎండాకాలం సెలవులో ఆడటం, కానీ ఈ స్టిక్కర్లు నాకు ఇప్పుడు మైండ్లో ఎట్ట తిరుగుతుంది తెలుసా.
అవును. నెక్స్ట్ నాకు ప్యాడ్లు దారి కూడా గుర్తుంది. నాకు ఆ ప్యాడ్లు ఇప్పుడు కూడా మా ఇల్లు ఇది అనుకోండి, మేమేందంటే ఇటు నుంచి వెళ్ళి ఇటు స్కూల్కి వెళ్ళాము, ఎందుకంటే మా స్కూల్ అక్కడ ఉండేది, ఇటు నుంచి వెళ్ళి. కానీ ఈ స్టిక్కర్లు అమ్మేవాడిది ఇటు ఉండిద్ది, దానికి ఇటు నుంచి వెళ్ళాలి. సో ఆ స్టిక్కర్ల కోసం మేము ఇటు నుంచి వెళ్ళటం స్టార్ట్ చేసాం అనమాట. ఇటు రౌండ్ తిరుక్కుంటా వెళ్ళి స్టార్ట్ చేసి అటు వెళ్ళేవాళ్ళం. సో ఆ జ్ఞాపకాలు వచ్చినాయి. అది మొత్తానికి చిన్ననాటి జ్ఞాపకాలు. అంటే లైఫ్ అనేది అయ్యొద్దులే, అది కాదులే, కానీ సో లైఫ్ అనేది మనకి ప్రతి నిమిషం పాస్ట్కి వెళ్ళిపోతూ ఉండిద్ది. సో ప్రజెంట్లో మనం ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత ఎంజాయ్ చేయాలి. సో ఆ పాస్ట్ అనేది మనకి స్వీట్ మెమరీస్ లాంటివి. సో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ నువ్వు పెట్టచ్చు క్రాంతి, చెప్తాను ఆ మోటివేషన్ చాలా ఖచ్చితంగా పెట్టచ్చు. ఈ మాటలకి వయసు మీద పడే కొద్ది మోటివేషన్ వస్తుందో తెలియదు, కానీ ప్రతి వీడియోలో ఈ మోటివేషన్ కొడుతున్నావు నువ్వు. ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు, వయసులో ఉన్నోళ్ళు, వయసులోకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే రెండు మంచి మాటలు తప్పే ఉంది. అప్పటికి నేను అన్న ఏదైనా మోటివేషన్ ఛానల్ పెడతాం, ఇంట్లో బ్రదర్ షెఫీ లాగా క్రాంతి వాళ్ళు చెప్పు, చాలా మంది విన్నట్లేరు. క్రాంతి టైం ఎక్కువైపోతుంది, ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. 174 దగ్గర ఎవరో లంగర్ వేసి ఆపినట్టు అట్లా ఆగిపోయింది. అది కదలట్లా. అదే కదా, ఎందుకు కదలట్లేదు నాకు అర్థం కాదు. అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ క్రాంతి మీసం అనే వీడియో 1 lakh వెళ్ళిందా, తర్వాత కూడా 1 lakh వెళ్ళి ఉంటే చూసేవాళ్ళు మళ్ళీ చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, అది ఓకే. కానీ 174 దగ్గర ఆగిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది కొంచెం నెట్టండి, పుష్ చేయండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, 175కి 100 సబ్స్క్రైబర్లే, 174 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్. 100 కొడితే 175కి వెళ్ళిద్ది. సో 100 మంది చేశారనుకో 175కి వెళ్ళిద్ది, కాబట్టి కొత్త ఉత్సాహం వచ్చింది. మనం 2 lakh సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ పెడుతున్నాం కదా క్రాంతి వీడియోలు. ఏందో కదా, ఎందుకు చూడరన్నా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయరన్నా? వరుసగా పెడితే సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పారు కదన్నా, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పారు కదన్నా, వరుసగా చేశాం కదన్నా. ఐపీఎల్ వీడియోలు చెప్పాడు అన్నా, క్రాంతి అన్న, టోల్ అన్న అన్నారు కదన్నా, ఇప్పుడు ఏమైందన్నా? సబ్స్క్రైబ్ చేయండి అన్న, చేస్తారు, వరుసగా పెడుతున్నాం కదన్నా. రేపు సాటర్డే సండే ఉంది, చేస్తారు.